హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు అయితే మినీ కిచెన్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఒకరైతే ఒక రిక్వెస్ట్ చేశారండి. ఏంటి అంటే ఆమ్లెట్ చేసి మినీ కిచెన్లో పెట్టమని అడిగారు. పిల్లలు అనగానే ఇలాంటివే కదండి. పిల్లలు చక్కగా ఆమ్లెట్ ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది సింపుల్గా నేను చెప్పేస్తానండి. ఆమ్లెట్కి మెయిన్ కావాల్సింది కోడిగుడ్డే. కోడిగుడ్డు రెడీగా ఉంది. ఇంకా గిన్నె అయితే రెడీగా ఉంది. ఇక్కడ ప్యాన్ రెడీగా ఉంది. కొంచెం వాటర్ అయితే తీసుకుంటున్నా. ఈ వాటర్ ఎందుకు తీసుకుంటున్నా అంటే మనం ఉప్పు, కారము, మసాలా ఇవన్నీ వేస్తాం కదా, అది కరెక్ట్గా మనకు కలిసిపోతుంది ఉండలు లేకుండా. పిల్లలు మీరు చేసేటట్టయితే ఈ టిప్ ఫాలో అయ్యి మీ అమ్మ వాళ్ళకి ఆమ్లెట్ వేసి పెట్టేసేయండి. చూసారు కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసాను. ఉప్పు ఎక్కువ వేయకండి, ఎందుకంటే మనకి ఆమ్లెట్లో కూడా ఉప్పు అనేది లైట్గా ఉంటుంది, సాల్ట్ కంటెంట్ అనేది. కాబట్టి కొంచెం గరం మసాలా వేసాను, కొంచెం పసుపు, కారం వేసుకోవాలండి. ఇంతవరకు వేసుకొని బాగా బీట్ చేసుకుంటే ఏంటంటే వాటర్లో అనేటప్పటికీ మనకి ఇవన్నీ కలిసిపోతాయి. ఉప్పు కారం అనేది ఉండలు లేకుండా కలిసిపోతుంది. పిల్లలు మీరైతే గనక ఈ విధంగా చేసుకొని చక్కగా పప్పులో కానీ లేదంటే 2 బ్రెడ్లు మధ్యలో కానీ ఇలా పెట్టేసుకొని తినండి. ఇది ఏంటంటే 10 ఇయర్స్ పిల్లల నుంచి చక్కగా చేసుకోవచ్చండి ఈ ఆమ్లెట్. ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా కలిసిపోతుందో. అదే కనుక మనం డైరెక్ట్ కోడిగుడ్లో కలిపితే ఏంటంటే మనకి చిన్న చిన్న ఉండలుగా ఏర్పడుతుందండి. కాబట్టి వాటర్లోనే ఎప్పుడైనా సరే ఇలా కలుపుకుంటే మంచిది. ఇప్పుడైతే నేను కోడిగుడ్డు కొట్టేసుకుంటున్నాను. ఒక కోడిగుడ్డు అయితే తీసుకున్నాను. మన ప్యాన్ చిన్నదే కదండి, కానీ భలే పొంగుతుందండి. ఇట్లా మనం వాటర్ వేసేసి దాంట్లో ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ కలిపితే పొంగటం చాలా బాగుంటుంది. ఈ వీడియో అడిగినందుకు ప్రత్యేకమైన థ్యాంక్స్ నాన్న. మినీ కిచెన్ పిల్లలకి చాలామందికి నచ్చుతుంది. ఒకవేళ మినీ కిచెన్లో మీకేమైనా రెసిపీస్ కావాలి అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో రాస్తే నేను కుదిరినప్పుడు తప్పకుండా చేస్తానండి. ఇప్పుడు చూసారు కదా, లమ్స్ లేకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది. అందుకే వాటర్ పోసి వాటర్లో ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు అవి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం తొందరగానే అయిపోతుంది. అదే కనుక మనం డైరెక్ట్ కోడిగుడ్లో ఇవన్నీ కలిపితే చిన్న ఉండలు అనేది కడుతుంది. ఇక్కడైతే కనుక ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా తీసుకోవాలండి. ఆమ్లెట్ అనగానే ఆయిల్ ఎక్కువగా తీసుకోవాలి. యాక్చువల్గా నాన్ వెజ్ అంటేనే ఆయిల్ తీసుకోవాలి. మీ పిల్లలకైతే ఇలా పొద్దున పూట కానీ ఈవినింగ్ కొంచెం నెయ్యి వేసి చేసి పెట్టింది ఆమ్లెట్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే నూనెతో చేసుకుంటున్నాను నా వరకేనండి ఈరోజు. ఎందుకో నాకు కూడా మార్నింగ్ ఎందుకో ఆ క్వశ్చన్ సండే నాకు లైవ్లో చెప్పారు. ఇంకెమ్మటే నాకు ఆమ్లెట్ చేసుకొని తినాలి అనిపించి తెల్లారే ఈ వీడియో చేయటం అయితే జరిగిందండి. మన ఛానల్లో అయితే నెలకు 2 వస్తున్నాయి. కాబట్టి ఈ వీడియో వచ్చి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. నెలకు 2 వీడియోస్ మించి రావండి మినీ కిచెన్ వీడియోస్ అయితే. మొదటి వారము, మూడో వారం అయితే కనుక మినీ కిచెన్ వీడియోస్ వస్తాయి. కంపల్సరీ ఆ వీడియోస్ని చూసేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. బుధవారం అనేది మన ఛానల్లో మినీ కిచెన్లో వీడియోస్ వస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజే చేయాలండి, కాల్స్ అయితే చేయకండి. ఇప్పుడు ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే తీసుకున్నాను కదా, ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆమ్లెట్ వేయండి. వేడి అవ్వకముందు అయితే వేయకండి. పిల్లలు మీరు చేసేటట్టయితే ఉప్పు, కారం అన్నీ కలిపేసి అమ్మకి ఇచ్చేసేయండి. మీ చిట్టి చిట్టి చేతులతో చక్కగా కలిపి అమ్మకి ఇచ్చేస్తే ఆయిల్ అయితే కనుక ఈ ఎగ్ బీట్ చేసింది ఉంది కదా, అది డ్రాప్ చేస్తారు. మీరైతే చేతులు కాల్చుకోవడం, కాళ్ళు కాల్చుకోవడం చేసుకోకండి. నూనె మీద పడుతూ ఉంటే చేతులు కాలుతూ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, కొంచెం లైట్గా కదిలిస్తే ఏంటంటే ఆ లిక్విడ్ కూడా పక్కకు వచ్చి చక్కగా మనకి వేగిపోతుంది. నేను అలా కదిలిస్తూ నేను ఫ్రై చేసుకున్నానండి. చూడండి భలే పొంగుతుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియో ఈ రెసిపీ నన్ను అడిగినందుకు ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నానమ్మా. నేమ్ అయితే మెన్షన్ చేయటం లేదు, లేదంటే నేమ్తో సహా నేను వీడియోలు అనేది మెన్షన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో నన్ను ఎవరైతే అడిగారో వాళ్ళు నాకు వీడియో కింద కామెంట్ చేస్తే వాళ్ళది నేను పిన్ చేస్తాను, గుర్తుంచుకోండి. పిన్ అయితే అయి ఉంటుంది. ఎవరైతే అడిగితే వాళ్ళైతే కనుక ఈ రెసిపీ చేయగానే నేను పిన్ చేస్తానండి. ఈ పని అయితే చేస్తాను, ఎందుకంటే వీడియోలో మెన్షన్ చేయటం లేదు కాబట్టి పిన్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలకి ఇంకా వీడియోస్ అడగాలనే ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. చూశారు కదా, సెకండ్ సైడ్ అయితే తిప్పేసాను. ఆమ్లెట్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగిందో. ఇదైతే కనుక పప్పుకి సైడ్ డిష్గా బాగుంటుంది. 2 బ్రెడ్లు మధ్యలో పెట్టుకుని తినచ్చు.
ఈవినింగ్ మీ పిల్లలకి చక్కగా స్నాక్ లాగా పెట్టేసుకోవచ్చు. పచ్చడి చేసినప్పుడు ఇలా ఆమ్లెట్ నంచుకొని తినమని చెప్పొచ్చండి. ఇంకా మీరైతే పిల్లలకు పెట్టేటట్టయితే నేతితో ఆమ్లెట్ వేయండి. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. మీ పిల్లలు నెయ్యి ఇష్టపడితే కంపల్సరీ అలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీరు ఈ రెసిపీ ట్రై చేసుంటే గనక నాకు ఇన్‌స్టాలో ఫోటో పంపిస్తే నేను షార్ట్ వీడియో లాగా పెడతాను. ఆ వీడియోలో అయితే గనక మీ పేరు మెన్షన్ చేయమంటే చేస్తానండి. ఒకవేళ పిల్లల పేరైనా సరే నేను మెన్షన్ చేస్తా. మా పిల్లల పేరుతో ఈ వీడియో పెట్టండి అంటే కంపల్సరీ పెడతా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఎంజాయ్.